హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఏవిఎస్ కిచెన్ డైరీస్. ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ కర్రీ సింపుల్గా, ఈజీగా ఎలాంటి మసాలాలు వాడకుండా ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ కర్రీ చేసుకోవటానికి 1/2 కేజీ క్యాప్సికమ్ని వాడుతున్నాను. క్యాప్సికమ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 టీ స్పూన్ జీలకర్ర వేసి అది వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి. వీటిని కాస్త వేగిన తర్వాత ఇందులో 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటిని కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోలను కూడా వేసుకోవాలి. వీటిని కూడా వేసుకొని బాగా కలిపి టమాటాలు బాగా మగ్గే వరకు మూత పెట్టుకొని మగ్గించాలి. టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత మూత తీసి మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ను వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు వీటిని ఉడకనివ్వాలి. క్యాప్సికమ్ చాలా తొందరగా ఉడికిపోతుంది, 2 నిమిషాల్లో మగ్గిపోతుంది. కాబట్టి కొద్దిసేపు మూత పెట్టి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఈ ఉప్పు కారం క్యాప్సికమ్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి క్యాప్సికమ్ని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. క్యాప్సికమ్ ఉడకటానికి ఎక్కువ టైం పట్టదు, కాబట్టి 2 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికిస్తే సరిపోతుంది. ఇలా నీళ్ళన్నీ ఎగిరిపోయి దగ్గర పడేంత వరకు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతే, క్యాప్సికమ్ కర్రీ చాలా ఈజీగా ఎలాంటి మసాలాలు వాడకుండా తొందరగా 5-10 నిమిషాల్లో చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది రోటీలోకి, రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ కర్రీని ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఈ కర్రీ చేయటానికి ఎలాంటి మసాలాలు కూడా యూజ్ చేయలేదు. అలాగే ఇందులోకి ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఈసారి పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చపాతీలోకి సూపర్ కాంబినేషన్ ఇది. వేడివేడి అన్నంలోకి, రోటీలోకి కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.